బ్రేకింగ్ న్యూస్ దేవర సినిమా సక్సెస్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. దేవర సినిమా ఈరోజు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. దేవర సినిమా సక్సెస్ పై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ట్విట్టర్లో తన ఆనందాన్ని ఎన్టీఆర్ పంచుకున్నారు. ట్విట్టర్లో ఎన్టీఆర్ చేసిన పోస్ట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ రోజు కోసమే 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఆ రోజు రానే వచ్చింది. సినిమాపై మీ స్పందనతో చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడ్యూసర్ హరికృష్ణ, సుధాకర్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ఎన్టీఆర్ ఈ ట్వీట్లో. అభిమానులు దేవర వేడుకలు జరుపుకుంటున్న తీరు చాలా ఆనందంగా ఉంది, మీ ప్రేమకు నేనెప్పుడు రుణపడి ఉంటా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు. ద డే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఇస్ ఫైనలీ హియర్, ఓవర్వెల్మ్డ్ బై యువర్ ఇన్క్రెడిబుల్ రియాక్షన్స్ అంటూ ఆయన ఆ ట్వీట్ను స్టార్ట్ చేశారు. అందరికీ కూడా సినిమా క్రూ అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నారు. అభిమానులందరికీ కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు ఇంత పెద్ద హిట్ చేస్తున్నందుకు. ఎన్టీఆర్ ట్వీట్ని మీరు చూడొచ్చు. 6 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది, మీరు చేస్తున్న సంబరాలు చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు. అనేంద్ర, ఎన్టీఆర్ ఫస్ట్ ట్వీట్ పై అభిమానుల రియాక్షన్ ఏంటి? ఎక్కడ చూసినా కూడా అభిమానుల కోలాహలమే కనిపిస్తోంది. ఏ థియేటర్ దగ్గర చూసినా థియేటర్కి వెళ్ళే దారిలో కూడా డీజేలతో, డప్పు చప్పులతో ఒక తీర్థానికి వెళ్తున్నట్టుగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అభిమానులందరూ. ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్ పై అధికారుల రియాక్షన్ ఏంటి, అభిమానుల రియాక్షన్ ఏంటి? ఎస్ రోహిత్, అంటే ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా దేవర మూవీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తమ అభిమాన్ హీరో సోలోగా వచ్చి 6 ఇయర్స్ అయిపోతుంది. సోలోగా ఇప్పుడు డ్యూయల్ రోల్లో రావడం, ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుని మిడ్ నైట్ నుంచి కూడా థియేటర్స్ దగ్గర వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. సో టికెట్ రేట్స్ ఎంత ఉన్నా కానీ టికెట్ కొనుక్కొని సినిమా చూడాలి అని నైట్ అంతా ఒక జాతర లాగా సెలబ్రేట్ చేసుకుని ఆ సినిమా చూసి బయటకు వచ్చి మా హీరో కాలర్ ఎగరేసుకునేలా చేశారు. డెఫినెట్ గా ఆయన చెప్పిన మాట మీదే ఫ్యాన్స్ అందరికీ ఆయన మాట ఇచ్చినట్టుగానే మాకు ఒక ఫీస్ట్ ఇచ్చారు. సో మూవీ డెఫినెట్ గా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయిందని చెప్పొచ్చు. సో ఆ ఫ్యాన్స్ ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కొన్ని చోట్ల కొంచెం మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ సో ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్ గా మాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారు. బట్ మిక్స్డ్ టాక్ కూడా చాలా మంది వినిపిస్తా ఉన్నారు. కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. సో అండ్ ఇంకా కొన్ని చోట్ల కొన్ని అనుకున్న సంఘటనలు కూడా జరగడం. సో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ సంబంధించి సుదర్శన్ థియేటర్ దగ్గర ఒక చిన్న ఇష్యూ జరగడం, ఆ కటౌట్ అనేది కొంచెం కాల్పోవడం కూడా జరిగింది. అది ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అయితే జరిగింది. సో దానికి సంబంధించి కూడా వైరల్ అవుతుంది న్యూస్, ఎవరో కావాలని చేశారని చెప్పేసి. బట్ అది యాక్సిడెంట్లుగా అక్కడ టపాసులు కాల్చడం వల్ల జరిగింది. అండ్ ఇంకా కడపలో కూడా ఒక అభిమాని సినిమా చూస్తూ కూడా మృతి చెందిన పరిస్థితి. సో ఇటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. బట్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ తర్వాత మాత్రం వీళ్ళంతా కూడా కొంచెం వాళ్ళకి కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు, కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టే అయ్యింది. సినిమా కొంచెం ఎక్కడైనా కొంచెం నెగిటివిటీ ఉన్నా కానీ బట్ ఎన్టీఆర్ ట్వీట్ లో మాత్రం అది ఎక్కడా కనిపించట్లేదు. ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విధానం, కొరటాల శివ గారిని మెచ్చుకుంటూ అండ్ ఇంకా టీం మొత్తాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే ఆయన ఎంత సినిమాని ఎంజాయ్ చేశారో, ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, అది చూసి తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఆ ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. రైట్ అనేంద్ర, దేవర సినిమాపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్. ఈ రోజు కోసమే 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా, సినిమాపై మీ స్పందనతో చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దర్శకుడు కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడ్యూసర్ హరికృష్ణ, సుధాకర్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అభిమానులు దేవర వేడుకలు జరుపుకుంటున్న తీరు చాలా ఆనందంగా ఉంది, మీ ప్రేమకు నేనెప్పుడు రుణపడి ఉంటా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.